కెన్ అండర్స్టాండ్ మా వాళ్ళ ఎమోషన్ ఇదంతా కూడా. అంటే ఐఎమ్ యూజ్డ్ టు దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. అంటే చాలా కాంపిటీషన్స్లో మీ అందరికీ కూడా తెలుసు, చాలా కాంపిటీషన్స్లో సినిమాని రిలీజ్ చేశాను. చేసినప్పుడు ఏంటంటే జనరల్లీ ఇదివరకు ఏంటంటే ఈ సోషల్ మీడియా కానీ ఇది కానీ లేనప్పుడు అంటే ఎప్పుడైతే ఓన్లీ మన సంప్రదాయ మీడియా అండ్ వెబ్సైట్స్ అండ్ ఛానల్స్ ఇవన్నీ ఉంటాయో అట్లీస్ట్ మాకు ఒక డిస్కషన్కో లేదంటే అది కాదు అన్న ఇది అని చెప్పుకోవడానికి ఒకటి ఉండేది. ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేదు మాకు. బట్ అది కూడా ఓకే. బట్ స్టిల్ ఏంటంటే ఎక్కడ బాధపడుతున్నామంటే ఇదొక ఫార్ములా, చిన్న ఫార్ములా. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే పొద్దున్న దాము గారు చెప్పాను ఎంత సింపుల్గా ఉంటుందంటే, ప్రీమియర్స్ వేసాం, 200 టికెట్లు ఎవరో బుక్ చేస్తారు అవతల వాళ్ళు చేసి ఆ ప్రీమియర్ అవ్వగానే దే విల్ గెట్ ద ఛాన్స్ 1 కొడుకెళ్ళిపోతారు. సింపుల్ అంతే. ఎప్పుడైతే ఒక 200 టికెట్లకి 1 కొట్టారో మనది ఆటోమేటిక్గా 5కి వచ్చేస్తుంది. 5కో లేదా 4కో 3కో మీ ఇష్టం. ఒక 300 టికెట్లు కొడితే ఎంత కాలితే అంత కిందకు వస్తుంది. మనం పడుకుంటాం. పొద్దున్నే లేచినాడు కంగారు పడి అక్కడి నుంచి మళ్ళీ జనాలు కొట్టే వరకు మనం వెయిట్ చేసుకుని సినిమా బాగుంటే అది లేస్తుంది. సినిమా యావరేజ్గా ఉంటే ఆ 5 కాస్త 5.5 5.6 దగ్గరికి వచ్చి ఆగిపోయి సప్. ఇది జస్ట్ ఒక ప్రీమియర్ షోలో అవతల ఎవరన్నా మనల్ని దించాలనుకుంటే బుక్ మై షోలో ఒక 300 to 400 టికెట్లు అంటే 30,000 to 50,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే అయిపోయింది అంతే. ఇది ఆ రేటింగ్ను కొలమానం తీసుకుంటారు చాలామంది. కొన్ని ఓకే రివ్యూర్స్ రాశారు, వాళ్ళకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఒక విశ్లేషణ ఉంటుంది. కొంతమంది సీనియర్స్ రివ్యూర్స్ రాస్తే ఒక విశ్లేషణ ఉంటుంది. కొన్నిసార్లు రైట్ సైడ్ ఉండొచ్చు, కొన్ని సైడ్ రాంగ్ సైడ్ ఉండొచ్చు, ఏదైనా పర్లేదు, అది ఓకే, దట్స్ ఓకే. ఎందుకంటే వాళ్ళకి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఇది అసలు ఏ ఉండదు, వెళ్ళి టపటపటపడ కొట్టుకెళ్తే అది వెళ్ళిపోతుంది అది కిందకి. అది దాంట్లో ఎవరు కొడతారు ఏంటి అన్నీ తెలుసు మాకు. సో పొద్దున్న దాము గారు కూడా నేను చెప్పింది అదే, సార్ వదిలేసేయండి. బికాజ్ ఇప్పుడు జనాలు సినిమా చూసి కొంతమంది నిజంగా అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఈవినింగ్ కల్లా కొంచెం బాగుంటుంది. లేదు ఈవినింగ్ కనుక మన రేటింగ్ పెరగబోతుంటే మనం యాక్సెప్ట్ చేసేయాలి దీన్ని. సో వదిలేసేయండి ఈవినింగ్ వరకు అన్ను. ఇప్పుడు బాగుంది, 7.5 7.6కి వస్తుంది. మేబీ బాగుంటే రేపు పొద్దున్న 8కి వెళ్తుంది, 8.5కి వెళ్తుంది, 9 కూడా వెళ్ళొచ్చు. దయించి ఈ ఏదైతే టెక్నికల్గా అసలు వాల్యూ లేని ఒక రేటింగ్ ఉందో ఆ రేటింగ్ మొన్న లాస్ట్ టైం కూడా నేను మాట్లాడాను. ఇప్పుడు నిజంగా ఒక రేటింగ్ పెట్టాలంటే దానికి కొన్ని కొలమానాలు ఉండాలి. అంతేగాని షో చేసిన తర్వాత మీరు పెట్టండి అంటే ఏమో 300 టికెట్లు బుక్ చేసి కొడితే అయిపోతుంది రేటింగ్ అది. సో బట్ 300 టికెట్లు అవతల కొడితే మళ్ళీ 300 జెన్యూన్ పీపుల్ యువతలు కొట్టాలి దాన్ని మళ్ళీ పెంచాలంటే మాకు. అంటే అలాగా ఒక కొలమానం లేని రేటింగ్ గురించి ఎక్కువ కొట్టుకోద్దని పొద్దున్న చెప్పడం జరిగింది. అది కాకుండా నిజంగా ఒకటే సింపుల్, నేను ఎప్పుడు అనుకునేది ఏంటంటే, ఒక సినిమా బాగోలేదంటే మీకు అందరికీ తెలిసిందే ఫస్ట్ షోకి పడిపోతుంది. ఈ రోజులు ఉన్న రోజుల్లో అది ఇంత కాంపిటీషన్లు ఇన్ని సినిమాల్లో ఫస్ట్ షోకి పడిపోతుంది. ఒకసారి అది ఏమో ఇప్పుడు బుక్ మై షోది ఇప్పుడు నేను ఇందాక 2 o'clockకి పెంచిన షోస్ తప్పితే 2కో 3కో కొన్ని షోస్ పెంచాం నైట్ షోస్, అవి తప్పితే ప్రజెంట్ అంటే ఇప్పుడు 4:40 5 o'clockకి ఇంచుమించు ఇది 2.35 మీద పర్ అవర్ వెళ్తుంది. అంటే సినిమా బాగోకపోతే మీ అందరికీ తెలుసు అసలు 2.35 మీద పర్ అవర్ అనేది హైలీ ఇంపాసిబుల్. అండ్ సెకండ్ థింగ్ చూస్తే టోటల్ మొత్తం ఎక్కడ కూడా ఆరెంజ్. అంటే ఇన్ని షోల మీద మీకు అందరికీ కూడా తెలుసు, నా దగ్గర అంత డబ్బు అయితే లేదు నిజంగా టికెట్లకి. ఓకే పోనీ ఈరోజు ఓకే, ఈరోజు అంటే ఓకేనంటే ఫస్ట్ డే హాలిడే అంటారు. ఒకటే ఏంటంటే ఎంత ఇది ఉన్నా రేపుది బుకింగ్ ఉండదు. మీరు చూడండి బుక్ మై షో ఓపెన్ చేస్తే రేపు కూడా ఈ రేంజ్ ఆఫ్ ఫిలింకి నేను చెప్పేది, ఈ రేంజ్ ఆఫ్ ఫిలిం కూడా రేపు మీరు చూస్తే ఐనాక్స్ GVK1 లాంటివి కూడా ఇంచుమించు ఆరెంజ్లోకి వెళ్ళినాయి. రేపు కూడా ఇంచుమించు 20 to 22 షోలు ఆరెంజ్లోకి వెళ్ళినాయి. అంటే అటు వైజాగ్ ఇవన్నీ కలుపుకుంటే అంటే దట్ మీన్స్ నేనేదో అద్భుతం జరిగిపోయింది అది ఇది అని చెప్పట్లా, డీసెంట్గా వెళ్తుంది. ఈ డీసెంట్గా గుడ్గా వెళ్ళే సినిమాని ఇటు దోస్తే ఇటు వెళ్తుంది, అటు దోస్తే అటు వెళ్తుంది. ఓపెన్గా చెప్తుంది. అంటే కొన్ని స్ట్రాంగ్ ఉంటాయి, అది అసలు దాన్ని ఏం చేయలేం. ఇది మంచి సినిమాని ఇటు దోస్తే ఇటు పడుతుంది, అటు దోస్తే అటు పడుతుంది. సోషల్ మీడియాలో ఏంటంటే ఇటు దోయడం అటు దోయడం, ఇప్పుడున్న ప్రజెంట్లో ఒక ఆర్గానిక్ కాకుండా ఒక ప్లానింగ్, ఒక చిన్న టెక్నికల్ దీంట్లో మార్చచ్చు దాన్ని. అది పాజిటివ్ సైడ్ ఎంత మారుస్తామో నెగిటివ్ సైడ్లు కూడా అంతే తయారైంది. అదే మా బాధ ఈరోజు ప్రెస్ మీట్ అంతా కూడా. అది పర్సెప్షన్ చేంజ్ అంటారు. పర్సెప్షన్ చేంజ్ చేయడం అనేది ఇటు సైడ్ మేము వర్క్ చేస్తుంటే అటు సైడ్ ఆల్ వర్క్ చేస్తారు. బట్ మాకున్న ఒకే ఒక మంచిదనం ఏంటంటే అదర్ ఫిలిమ్స్ మీదకి వీ డోంట్ వాంట్ టు గో. అది ఏమైనా సరే, నేను ఎంత లాస్ అయినా ఏదైనా సరే ఐ డోంట్ వాంట్ టు గో ఆన్ ద అదర్ ఫిలిమ్స్ బికాస్ అది కర్మ,
కర్మ సిద్ధాంతం అది. ఈ రోజు కనుక మేము అది చేస్తే ఎప్పుడు ఎలా తగులుతుందో మాకు తెలియదు. ఇప్పుడు మాకు హ్యాపీ, ఇప్పుడు వస్తున్న కలెక్షన్స్ కానీ ఇప్పుడు వెళ్తున్న దానికి కూడా మాకు హ్యాపీ. ఇంకా మేము దానికన్నా కూడా ఎక్కువ ఆలోచించదలుచుకోలేదు. ఓకే, వాట్ ఎవర్ దే డూ, అదేంటంటే కెరియర్స్ ఎఫెక్ట్, ఇప్పుడు డైరెక్టర్ గారు కానీ వీళ్ళందరికీ కూడా కొన్ని కెరియర్స్ ఎఫెక్ట్ అవుతాయి. దట్స్ ఓకే. బట్ నా రిక్వెస్ట్ ఒకటి ఏంటంటే, చాలామంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియా అనేది మీకు తెలుసు ఎలాగ వెళ్తుంది ఏంటి, అది అంతా ఒక ఆర్గనైజ్డ్ ఇది కింద తయారైంది, ఇదంతా కూడా మీకు అందరికీ తెలుసు. అట్లీస్ట్ ఈ నెగిటివ్ క్యాంపెయిన్ గురించి ఇట్ల గురించి మీరు ఎక్స్పోజ్ చేయండి. నేను అడిగేది అది, కొంచెం నేను రిక్వెస్ట్ చేసేది ఎక్స్పోజ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు నిజంగా ఇప్పుడు కొంతమంది రాసిన రివ్యూస్ని 100% నేనైతే రెస్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే దట్ ఈస్ దేర్ పర్సనల్ పర్స్పెక్టివ్, ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది, దాని నుంచి వాళ్ళు రాస్తారు. బట్ ఏంటంటే కొన్ని సోషల్ మీడియాలో చిన్న చిన్న అవి సైట్స్ కూడా, పెద్ద సైట్స్ ఉండవు, బట్ బూతులు తిడతా రాస్తారు వాళ్ళు. అది తీసుకుని ఇంకో బ్యాచ్ ఏం చేస్తుందంటే దాన్ని పంపం చేస్తుంది. మీరు చూస్తే ఏంటంటే దాని ఫాలోవర్స్, అట్లా రాసిన ఫాలోవర్స్ అంతా 100, 200, 300 ఉంటారు. బట్ వ్యూస్ చూస్తే 21, 30,000, 50,000, 60,000 వ్యూస్ ఉంటాయి. దట్ మీన్స్ దాన్ని బూస్ట్ పెట్టారనికి. అది వెరీ సింపుల్, అది లాజిక్ అది. సో ఇట్లాంటివన్నీ కూడా చూసాము, ఇవన్నీ తెలుసు టెక్నికల్గా. కాకపోతే ఏంటంటే నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అంతే. ఇంకా అంతకన్నా కూడా ఎక్కువ ఆలోచించి అది బుర్రకు తీసుకుని ఇది చేసుకోకూడదు. ఎందుకంటే కాంపిటీషన్లో ఉన్నప్పుడు కొన్ని తయారయ్యాయి అలా ఆర్గానిక్గా. అది ఒకసారి చాలాసార్లు నేను ఫేస్ చేశాను. ఇప్పుడు వీళ్ళకి తగిలినప్పుడు ఆ ఎమోషన్ బయటకు వస్తుంది. నా ఎమోషన్లు ఇవన్నీ అయిపోయి సరైన ఒక సాధువు కింద తయారైపోయాను నేనైతే.